ఏపీలో కూటమి ప్రభుత్వానికి అధికారులు సహకరించడం లేదా? చాలా మంది అధికారులకు వైసీపీతో లింకులున్నాయా? పాత పరిస్థితుల నుంచి అధికారులు బయటకు రాలేకపోతున్నారా? చివరకు మంత్రులు చెప్పినా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? కూటమిపై పెట్టిన కేసుల నుంచి వైసీపీ నేతలను తప్పించేందుకు ఎత్తుగడలా ఇవి? ఏపీలో ఏదో జరుగుతుంది అనే అనుమానాలు ప్రజల్లో బలంగా మొదలయ్యాయా? గడిచిన 5 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశం చేశారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. ఎందుకు కీలక నేతలు అలా చెబుతున్నారో తొలుత ఎవరికీ అర్థం కాలేదు. ప్రజలు కూడా అయోమయానికి గురయ్యారు. కానీ ఇప్పుడిప్పుడే అటు ప్రజలకు, ఇటు మంత్రులకు, కార్పొరేషన్ చైర్మన్లకు పరిస్థితి అర్థమవుతుంది. ఈ క్రమంలో అధికారులపై మండిపడుతున్న సందర్భాలు కూడా తరచూ రోజు రోజుకు కనిపిస్తున్నాయి. పోలీసులు సీరియస్ గా రియాక్ట్ కావటం లేదని తొలుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత తిరుమల తొక్కిసలాట ఘటన జరిగింది. ఆ సమయంలో ఈవో, చైర్మన్ మధ్య కాసింత మాటల యుద్ధం మొదలైంది. మొన్నటికి మొన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు తెలియకుండా విశాఖ ఋషికొండ ప్యాలెస్ కట్టించిన గుత్తేదారులకు నిధులు కేటాయించారు అధికారులు. దీనిపై కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికి సంబంధించి నిధులు విడుదల చేశారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయం జరిగిన 2 రోజుల తర్వాత ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఏకంగా మీడియా సమావేశంలో అధికారులపై మండిపడ్డారు. తమ సంస్థ అధికారుల్లో బద్ధకం కనిపిస్తుందన్నారు. కోర్టు వాయిదాలకు వెళ్లకుండా కోట్లాది రూపాయలు పెనాల్టీ పడేలా చేశారని మండిపడ్డారు. తనకు అకౌంట్స్ బుక్ ఇవ్వడం లేదని, అధికారులు ఎవరిని కాపాడాలనుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. ఫైబర్ నెట్ బిజినెస్ చేయకపోగా ఉన్నదానిని నాశనం చేసే పనిలో నిమగ్నం అయ్యారని ఆయన ఫైర్ అయ్యారు. ఫైబర్ నెట్ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయ్యారన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. ఫైబర్ నెట్ ఎండి, ఈడీ, మిగతా అధికారులపై సిఐడి విచారణ కోరతానని మనసులో మాట బయట పెట్టేశారు. ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఎండి దినేష్ కుమార్ తో పాటు మరికొందరు అధికారులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు జీవీ రెడ్డి. ఈ సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. వీటిని అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తానని గురువారం సాయంత్రం విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు జీవీ రెడ్డి. అధికారంలో వచ్చి దాదాపు 9 నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించకపోవడంపై పలు అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. చైర్మన్ గా తాను చేపట్టిన సంస్కరణల వల్ల ఆదాయం పెరగలేదన్నారు. అలాగని కొత్త కనెక్షన్లు మంజూరు చేసిన సందర్భం కూడా కనిపించలేదన్నారు. సంస్థ ఎండి దినేష్ కుమార్ వీటిపై సమీక్షలు జరపలేదన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలోని యాజమాన్యంతో చేతులు కలిపి ఫైబర్ నెట్ సంస్థను చంపేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇక గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఇదివరకే ఆదేశించినట్లుగా చైర్మన్ జీవీ రెడ్డి పేర్కొన్నారు. విచారణ అధికారులకు సహకరించాలని సిబ్బందికి ఎండి ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూపాలని చైర్మన్ హోదాలో అడిగినా అధికారులు ఏమాత్రం స్పందన లేదన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికీ ఆడిట్ చేయించలేదని, గతంలో జరిగిన అక్రమాలు తెలుస్తాయనే ఇలా చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల వార్షిక ఆదాయం 2,000 కోట్ల నుంచి గత ఏడాదికి 200 కోట్లకు పడిపోయిందన్నారు. ఇంకా ఎంతవరకు దిగజారుస్తారన్న ఆందోళన ఉందన్నారు. గత ప్రభుత్వంలో నేతల సిఫారసుతో నియమితులైన 410 మందిని తొలగించాలని డిసెంబర్లో నిర్ణయించినట్టు జీవీ రెడ్డి వెల్లడించారు. కానీ ఇప్పటికీ వారిని తొలగించలేదన్నారు. 2 నెలలుగా వారికి కోట్లలో జీతాలు చెల్లిస్తున్నారని తెలిపారు. మొత్తానికి ఒక్కో ప్రభుత్వ శాఖ అధికారుల గురించి ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అధికారుల నిర్లక్ష్య వ్యవహారం ఇంకెన్ని శాఖలకు విస్తరించి ఉందో చూడాలి మరి.